న్యాయం అంటే కేవలం 4 గోడల మధ్య నలుగురిని కూర్చోబెట్టి చెప్పే తీర్పు మాత్రమే కాదు. ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం కానీ, రష్యా యుక్రెయిన్ యుద్ధం కానీ, లేకుంటే రీసెంట్గా జరిగిన బంగ్లాదేశ్లో విప్లవం కానీ, మనం చరిత్రను ఒకసారి గమనిస్తే ఎందరో నియంతులు వాళ్ళ పతనాన్ని చవిచూశారు. ఎప్పుడైతే ఈ హక్కులను కబలిస్తామో ఆ వెంటనే మనకు ఈ విప్లవాలు కానీ, ఈ తీవ్రవాదాలు కానీ, ఈ ఉగ్రవాదాలు కానీ జరుగుతాయి. ఇక న్యాయం గురించి దైవ గ్రంథమైన ఖురాన్లో దైవం ఎలాంటి ఉపదేశాలు చేస్తున్నాడో ఒకసారి గమనిద్దాం. ఈ మధ్యకాలంలోనే మనం చూస్తున్నాం ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం కానీ, రష్యా యుక్రెయిన్ యుద్ధం కానీ, లేకుంటే రీసెంట్గా జరిగిన బంగ్లాదేశ్లో విప్లవం కానీ, ఈ మూడింట్లో కూడా ఒక అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ఎవరి హక్కులను వాళ్ళని గుర్తించకపోవడం, వేరే వాళ్ళ హక్కులను కబలించడం, ఆ హక్కులను పొందేందుకు సమానమైన అవకాశాలు కల్పించుకోవడం, ఈ 3 కారణాల వల్ల ఈ 3 దేశాల్లో ఇంతటి అశాంతి, ఇంతటి అల్లకల్లోలం జరుగుతుంది. సుఖాంతంగా బతకాలంటే ప్రధానంగా కావాల్సింది హక్కులను గౌరవించడం. ఎప్పుడైతే ఈ హక్కులను కబలిస్తామో ఆ వెంటనే మనకు ఈ విప్లవాలు కానీ, ఈ తీవ్రవాదాలు కానీ, ఈ ఉగ్రవాదాలు కానీ జరుగుతాయి. అందుకే 200 ఏళ్ల మన బానిస బతుకు నుంచి మనం ఈ బంధాలన్నీ ఛేదించుకొని ఈ స్వతంత్రాన్ని సాధించామంటే ప్రధానమైన కారణం ఈ విప్లవం. ఈ విప్లవానికి మూలం మన హక్కులను వాళ్ళ బూట్ల కింద కాలరాయడం. కాబట్టి హక్కులను గౌరవించడం, ఈ హక్కులను గుర్తించడం, ఈ హక్కులను పొందేందుకు సమానమైన అవకాశాలు కల్పించడం ప్రతి రాజ్యం యొక్క, ప్రతి రాజు యొక్క, ప్రతి రాజప్రతినిధి యొక్క ప్రధానమైన లక్షణం. కాబట్టి సోదరులారా, మనం ఎలా వ్యక్తిగతంగా ఎలా బతుకుతామో, ఎన్ని హక్కులు కావాలని కోరుకుంటారో అదేవిధంగా పరుల యొక్క హక్కులను కూడా గుర్తించి ఆ హక్కులను పొందేందుకు సమానమైన అవకాశాలు కల్పించాలి. లేకపోతే ఇలాంటి విప్లవాలు, ఇలాంటి తీవ్రవాదాలు, ఇలాంటి ఉగ్రవాదాలు మన భవిష్యత్తులో చూడాల్సి వస్తుంది. మనం చరిత్రను ఒకసారి గమనిస్తే ఎందరో నియంతులు వాళ్ళ పతనాన్ని చవిచూశారు. న్యాయం అంటే కేవలం 4 గోడల మధ్య నలుగురిని కూర్చోబెట్టి చెప్పే తీర్పు మాత్రమే కాదు, అది ప్రతి క్షణం నీ గుండె లోతుల నుంచి వచ్చే వల్లయ. న్యాయం అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. నీ ప్లస్ ఆయా. నీ అంటే క్రింది లేదా తర్వాతి, ఆయా అంటే తారతమ్యం లేని నిర్ణయం. అంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ అని మనం అర్థమవుతుంది. అంటే నీ కింది తరంలో, అంటే రాబోయే భవిష్యత్తులో తారతమ్యం లేని అవకాశాలను కల్పించే ఒక నిరంతర ప్రక్రియ అని అర్థం. అరబీలో అదుల్ అంటే న్యాయం. ఇది దైవం యొక్క విశేషణ గుణం. అందుకే ఆయన్ని అల్ అదుల్ అంటారు, న్యాయవంతుడు. దైవం యొక్క న్యాయం విశ్వవ్యాప్తమైనది. ఈ సృష్టిలోని ప్రతి సృష్టి రాశికి తమ హక్కులను పొందేందుకు సమానమైన అవకాశాలు కల్పించాడు. మానవుడు అత్యాశకు పోయి ఈ సృష్టిలోని ప్రతి సృష్టి రాశిని వాటి యొక్క హక్కులను కాలరాస్తూ ఈ సమతుల్యాన్ని, దైవం ఏర్పరిచిన సమతుల్యాన్ని భంగపరచడం వల్ల రాబోయే కాలంలో ప్రళయం కూడా దారితీసే ప్రమాదం ఉంది. అందుకే ఇలాంటి కబ్జాదారులకు, ఇలాంటి హక్కులను కాలరాసే వాళ్ళకి తీవ్ర విషాదం తప్పదని దైవం హెచ్చరిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, మన జీవితంలో ఎక్కడున్నా సరే, ఏ క్షణంలో ఉన్నా సరే, ఏ పనిలో ఉన్నా సరే, మనం ఎంతవరకు మనం న్యాయంగా నిబద్ధతతో పనిచేస్తున్నాం అనేది విషయాన్ని గుర్తించాలి. మన హక్కులు ఏంది, మన పరుల హక్కు ఏంది, మన పక్కింటి వాడి హక్కు ఏంది, ఈ వీధిలో వాడి హక్కు ఏంది, ఇవన్నీ ఈ హక్కుల్ని గుర్తించాలి. ఇక న్యాయం గురించి దైవ గ్రంథమైన ఖురాన్లో దైవం ఎలాంటి ఉపదేశాలు చేస్తున్నాడో ఒకసారి గమనిద్దాం. సూరా నహల్ అధ్యాయం 16 90వ ఆయత్తు ప్రకారం దేవుడు మిమ్మల్ని న్యాయంగా వ్యవహరించాలని, మేలు చేయాలని, బంధువుల పట్ల దయతో మెలగాలని ఉపదేశిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని దయతో, ప్రేమతో, వాళ్ళ హక్కులను గౌరవిస్తూ మనం ఉండాలని ఇక్కడ దైవం హెచ్చరిస్తున్నాడు. ఇక రెండవది సూరా మాయిదా అధ్యాయం 5:8వ వాక్యం, ఓ విశ్వాసులారా, దేవుని కోసం నీతి నిజాయితీలకు కట్టుబడి ఉంటూ న్యాయమైన సాక్ష్యం ఇవ్వండి. ఇతరుల పట్ల మీకు విరోధమున్నా సరే న్యాయానికి తిలోదకాలు ఇవ్వకూడదు.